తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి వచ్చిన సహోదరి సహోదరులకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ఈరోజు ఈ భూమి మీద చాలామంది మాటలు ఎలా ఉంటాయి, కొన్ని ఉదాహరణలు మీరు చెప్పండి. ఈరోజు సమాజంలో జనుల యొక్క మాటలు ఎలా ఉంటూ ఉంటాయి? అర్థం కాల. కఠినంగా ఉంటాయి, ఇంకా గొప్పలకి ఉంటాయి, ఇంకా కోపముతో ఉంటాయి. ఇలా మనం చూస్తూ ఉన్నప్పుడు గొప్పలకి మాట్లాడే వాళ్ళు ఉన్నారు, కోపంతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ద్వేషముతో మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే క్రైస్తవుల మాటలు ఎలా ఉండాలి అని మీరు అనుకుంటూ ఉన్నారు? నిజంగా ఇతని మాటను బట్టి చూస్తూ ఉంటే ఇతడు క్రైస్తవుడిగా ఉన్నాడే అని మీకు ఎవరి మాటలను బట్టి మీకు అర్థమవుతూ ఉంటుంది. నిజంగా ఇతను క్రైస్తవుడే, ఇతను మాటలు బట్టి మనం చెప్పచ్చు ఇతడు క్రైస్తవుడే అని. మనము ఎవరి మాటలు బట్టైనా కూడా ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనము చూడవచ్చా? చూడండి, దేవుడు ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. నా నోరు సత్యమైన మాటలు పలుకును, దుష్టత్వము వాని పెదవులకు అసహ్యము. నిజముగా ఒక వ్యక్తి దైవ సంబంధమైన వ్యక్తి అయితే, ఒక వ్యక్తి దేవుని యందు యథార్థత కలిగిన వ్యక్తి అయితే అతని మాటలు ఎలా ఉంటాయంటే సత్యమైనవిగా, అంటే ఏది నిజమైతే వాటిని మాత్రమే పలికేవిగా అయితే ఉంటూ ఉంటాయి. నిజంగా ఈరోజు మన జీవితాలను ఒకవేళ పరిశీలన చేస్తూ ఉంటే మనము అన్ని సందర్భాలలో సత్యమే పలుకుతూ ఉన్నామా? మనము మన జీవితంలో సత్యమే పలుకుతూ ఉన్నామా? అంటే అందరితో కూడా నిజమే పలుకుతూ ఉన్నామా? ఇక్కడ భక్తుడు ఏమంటూ ఉన్నాడు అంటే, అతని మాటలు ఎలా ఉన్నాయంట? సత్యము పలికే వాటిగానే ఉన్నాయి. అయితే దుష్టత్వము నా పెదవులకు అసహ్యము. అంటే ఇతనికి సత్యము అంటే ఇష్టము, అసత్యము అంటే ఇష్టము లేదు. మంచితనము అంటే ఇష్టము, చెడుతనము అంటే ఇతనికి ఇష్టము లేదు. అయితే ప్రియ సహోదరులారా, మన జీవితంలో నిజముగా మనము కూడా మన మాటలలో మంచిని ఇష్టపడుతూ ఉన్నామా, చెడ్డవాటిని కూడా ఇష్టపడుతూ ఉన్నామా? ఇందాక మనము సమాజము వాటి యొక్క మాటలు ఒకవేళ చూస్తే అహంకారంతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అంతేనా? తదుపరి గర్వముతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు, గొప్పలకి మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దేవుడు కోరుకుంటున్న మాటలు ఎలాంటి మాటలు అంటే, నీ మాటలు సత్యముతో ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నాడు.
తదుపరి కింద ఇంకొక విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, 6వ వచనం చదువుకుని ముందుకు వెళదాం. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పుదును వినుడి, నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును. మరలా 6వ వచనంలో మరొక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి తన నోటిలో నుంచి ఎటువంటి మాటలు బయటికి వెళ్ళాలి అంటే శ్రేష్టమైన మాటలు మాత్రమే బయటికి వెళ్ళాలి అని తెలియజేస్తున్నాడు. శ్రేష్టమైన అంటే అర్థం ఏమిటి అంటే ఇంగ్లీష్లో ఎక్సలెంట్ అంటే ఒక్కోసారి అంటాం కదా, ఎక్సలెంట్గా వండావు, లేదా ఎక్సలెంట్గా పాడావు, లేదా ఎక్సలెంట్గా ఆడావు అంటారు కదా, బాగా మంచిగా. అలాగే ఒకని యొక్క నోటి మాటలు ఎవరికి ఎక్సలెంట్గా ఉండాలి? కానీ చాలామంది వారి నోటి మాటలు వాళ్ళకి ఎక్సలెంట్గా ఉండాలనుకుంటారు. అంతేనా? నేను కూడా ఉదయం పొద్దున్నే 5ంటికి లెగుస్తూ ఒకరికి ఆన్లైన్లో పాఠం చెప్తూ ఉంటాను. దాంట్లో ఒక 15 మంది కూడుకుంటూ ఉంటారు. నేను లెగిసి ముఖం మీద నీళ్ళు కూడా కొట్టుకోను, ఇంకా అలాగే నిద్రలోనే వాక్యం చెప్తాను. వాక్యం అయిపోగానే ఎండ్ అయిపోతా. ఒకరోజు ఒకరికి ఫోన్ చేసి అడిగా, నేను చెప్తున్న విషయాలు గొప్ప విషయాలని నేను అనుకుంటున్నా, కానీ అవి గొప్పవిగా మీకు అర్థమవుతున్నాయా అని అన్నా. అంటే చాలామంది వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే వండుతారు, బాగా వండాను అనుకుంటారు, మాట్లాడతారు, బాగా మాట్లాడాను అనుకుంటారు, పని చేస్తూ ఉంటారు, బాగా నేను పని చేశాను అని అనుకుంటూ ఉంటారు. కానీ ఎక్సలెంట్ అనేది ఎవరి ద్వారా తీసుకోవాలి? ఎదుటి వారి ద్వారా తీసుకోవాలి. తర్వాత చెప్తూ ఉన్నాడు, నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును అంటే రైట్ థింగ్స్, సరైనవి. ఈరోజు ఎక్సలెంట్వి రావాలి అన్నా, సరైనవి రావాలి అన్నా, నీ నోరు సత్యమును పలకాలి అంటే నువ్వు చేయవలసిన విషయం ఏమిటి అంటే దేవుని జ్ఞానమును కలిగి ఉండాలి. ఒక వ్యక్తి నోటిలో మంచి మాటలు రావడం లేదు, ఎక్సలెంట్ వర్డ్స్ రావడం లేదు, రైట్ వర్డ్స్ సరిగా రావడం లేదు, ట్రూత్ వర్డ్స్ సరిగ్గా రావడం లేదు అంటే అతడు జ్ఞానం కలిగిన వ్యక్తి కాదు. అది ఎవరైనా సరే. కాబట్టి ప్రియ సహోదరులారా, 8వ వచనం, నా నోటి మాటలు అన్నీయు నీతి గలవి, వాటిలో మూర్ఖతైనను కుటిలతైనను లేదు. ఈరోజు మన నోటిలో నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఎలా ఉండాలని ఇప్పటిదాకా చెప్పానంటే సత్యమైనవిగా ఉండాలి, శ్రేష్టమైనవిగా ఉండాలి, తరువాత యథార్థమైనవిగా ఉండాలి. అయితే మన నోటి మాటలు ఎలా ఉండకూడదు అంటే దుష్టత్వము కలిగిన మాటలుగా ఉండకూడదు, మూర్ఖత్వపు మాటలు కూడా ఉండకూడదు, కుటిలత ఓట్స్ కూడా ఉండకూడదు. కానీ ఈరోజు సమాజంలో దొరికేవన్నీ కూడా నేను మీకేం తెలియజేస్తున్నాను అంటే క్రైస్తవులమైన మనము మరి ఇలాంటి మాటలు మన నోటిలో దొరుకుతూ ఉన్నాయా? చూడండి, యోబు గ్రంథంలో ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. యోబు గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనం నుంచి మనం చదువుకుందాం. యోబు గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనం నుంచి, యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. అంటే ఈరోజు నీకు విలువ ఉండాలి అంటే నీ మాటకు విలువ ఉండాలి. అర్థమవుతుందా? నీ మాటకి ఎప్పుడైతే విలువ ఉంటుందో నీకు విలువ ఉంటుంది. ఒక్కోసారి మనము విలువ తెచ్చుకోవడానికి అవతల వాళ్ళ మీద అరుస్తూ ఉంటాం, అవతల వాళ్ళని బెదిరిస్తూ ఉంటాం, అవతల వాళ్ళ మీద అజమాయిషీ చేస్తూ ఉంటాం. అంతేనా? కానీ అజమాయిషీ చేసినంత మాత్రాన, గట్టిగా అరిసినంత మాత్రాన
మనము మన మాటలకి విలువ రాదు. మన మాటలకి విలువ ఉండాలి అంటే ఆ మాట ఎలా ఉండాలి అంటే యథార్థమైన మాటలుగా ఉండాలి. అంటే ఈరోజు మన నిజముగా రైట్ వర్డ్స్ అంటే నిజముగా సరైన మాటలు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ మాటలకి విలువ ఉంటుంది, వాళ్ళకి విలువ ఉంటుంది. తర్వాత అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము? మాటలను గద్దించుదామని మీరు అనుకుందురా? నిరాశ గలవాని మాటలు గాలి వంటివే కదా. అంటే ఈరోజు మన జీవితంలో మన మాటలకి విలువ ఉంటే ఎదుటివాడి ప్రవర్తన మారుతూ ఉంటుంది. మనకి విలువ ఉంటే, మన మాటలకి విలువ ఉంటే ఆ వస్తున్న ప్రతి దాని వల్ల ఉపయోగము ఉంటుంది. ఒకవేళ నీకు విలువ లేకపోయినా, నీ మాటకి విలువ లేకపోయినా నీ గోడు ఎవడు కూడా వినడు, వినినా కూడా ఎవరు మారరు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇప్పటిదాకా మనం ఏం చూస్తూ ఉన్నామంటే మన మాటలు ఎలా ఉండాలి అని చూస్తూ ఉన్నాం. అయితే ఇశ్రాయేలు ప్రజలకి కూడా దేవుడు వారి మాటలే కానీ లేదా వారి ప్రమాణాలే కానీ లేదా వారి యొక్క విధి విధానాలే కానీ ఎలాగ ఉండాలో ఆయన తెలియజేశాడు. చూడండి, ఈరోజు ఆ విషయాలను మనము నేర్చుకోవడానికి మనం ముందుకు వెళదాం. సంఖ్యాకాండము 30వ అధ్యాయం. సంఖ్యాకాండము 30వ అధ్యాయము 1వ వచనం నుంచి కొద్దిగా విషయాలను మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సంఖ్యాకాండము 30వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని విషయాలను మనం నేర్చుకుందాం. మోషే ఇశ్రాయేలుల యొక్క గోత్రాధిపతులలో ఇట్లా నేను ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. అంటే మోషే ఒక విషయాన్ని చెప్తాడంట. ఆ మోషే చెప్పే విషయం ఎవరి దగ్గర నుంచి వచ్చిందంట? దేవుడి దగ్గర నుంచి వచ్చిన విషయం. అంటే దేవుడి దగ్గర నుంచి వచ్చిన విషయాన్నే మోషే ఎవరికి చెప్తూ ఉన్నాడంటే ఇశ్రాయేలు ప్రజలకైతే తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఒకడు యెహోవాకు మొక్కుకొనిన ఎడల లేక తాను బద్ధుడొగుటకు ప్రమాణము చేసిన ఎడల, అంటే ఒకని యొక్క హృదయములో నుంచి లేదా ఒకని యొక్క నోట్లో నుంచి ఒక మాట బయటికి వచ్చింది. ఒక్కోసారి మనం కూడా మొక్కుతూ ఉంటాం. ఎలాంటి మొక్కులు అంటే, మా అబ్బాయి 10th క్లాస్ పాస్ అయితే పరీక్షలలో పాస్ అయితే ప్రార్థన పెట్టుకుంటాను, నాకు ఉద్యోగం వస్తే నేను పలానాది చేస్తాను, నాకు పెళ్ళి అయితే నేను పలానాది ఇస్తాను అని మొక్కుతూ ఉంటాం కదా. అంటే మన నోట్లో నుంచి వచ్చే మాటలు కదా. అయితే ఒకడు యెహోవాకు మొక్కుకొనిన ఎడల లేక తాను బద్ధుడొగుటకు ప్రమాణము చేసిన ఎడల అతడు తన మాట త్రప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. ఒక వ్యక్తి ఒకవేళ నేను ఈ పని చేస్తాను అని దేవుని ముందు ఒప్పుకుంటే ఖచ్చితంగా ఆ పని చేయవలసిందే. నాకు ఇది కొంచెము భారమైంది, దీనివల్ల నాకు కొంచెము నష్టం వచ్చింది, దీనివల్ల నేను కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నాను, ఇంకా నేను ఈ పని చేయలేను అని చెప్పడానికి అవకాశము లేదు. అంటే దేవుని ముందు మాట్లాడే ప్రతి మాట, దేవుని ముందు మొక్కే ప్రతి మొక్కులు, దేవుని ముందు ప్రమాణము చేసే ప్రతి ప్రమాణము చాలా విలువైనది. మీకు అర్థమవుతుందా? అయితే ప్రియ సహోదరులారా, కింద చెప్తూ ఉన్నాడు, ఈరోజు మనము దీనిలో పరిశీలన చేస్తున్నట్లయితే ఇది ఎవరికి చెప్పాడు? జనుల అందరికీ కాదు. ఇశ్రాయేలు ప్రజలంటే పురుషులు ఉన్నారు, స్త్రీలు కూడా ఉన్నారు. కానీ ఈ మాట చెప్పింది ఎవరికి మాత్రమే అంటే పురుషులకి మాత్రమే. అంటే పురుషులు ఎవరైనా కూడా దేవుని సమక్షంలోకి వచ్చి దేవుని ముందుకు వచ్చి ప్రమాణము చేసిన మొక్కుకొనిన
దానికి ఆ మాటకి పూర్తిగా ఎవరు బాధ్యత వహించాలి? తానే బాధ్యత వహించాలి. దానిని రద్దు చేయడానికి అవకాశము లేదు. చాలామంది మా చిన్నతనంలో ఒట్టు పెట్టాను అంటారు. ఒట్టు తీసి మళ్ళీ గట్టు మీద పెట్టే వేప చెట్టు చూసే అంటారు. అలాంటి మాటలు మీరు విన్నారా? అంటే ఒక్కోసారి ఒట్లు వేస్తూ ఉంటారు, మళ్ళీ ఉత్తుత్తొట్టే అంటూ ఉంటారు. కానీ దేవుడు ముందు ఒట్టు పెట్టిన, మాట ఇచ్చిన, ప్రమాణం చేసిన, ఒప్పందం ఒప్పుకున్న దానిని తీసి పక్కన పెట్టడానికి అవకాశం లేదు. అది ఎవరికి అంటే పురుషులకి మాత్రమే. అయితే ప్రియ సహోదరులారా, కింద చదువుదాం 3వ వచనం. మరియు ఒక స్త్రీ బాల్యమున, ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు? ఇప్పుడు స్త్రీల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరియు ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి ఇంట నుండగా, అంటే ఈరోజు మనము 3 స్త్రీల గురించి నేర్చుకుందాం. ఒక స్త్రీ ఎవరంటే కుమార్తె, ఒక స్త్రీ ఎవరంటే భార్య, ఒక స్త్రీ ఎవరంటే భార్య చచ్చిపోయిన వితంతు. అర్థమవుతుందా? ఎంతమంది స్త్రీలు? ఒక ఆమె కుమార్తె, ఒక ఆమె భార్య, ఒక ఆమె విధవరాలు. మరి వీళ్ళు ఒకవేళ ప్రమాణము చేస్తే, వీళ్ళు ఒకవేళ ఒట్టు వేస్తే, వీళ్ళు ఒకవేళ మొక్కుబడులు చేసుకుంటే వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే చూద్దాం. 3వ వచనం. యెహోవాకు మొక్కుకొనిన బద్ధురాలైన ఎడల ఆమె తండ్రి ఆమె మొక్కుబడిని ఆమె కలుగు చేసుకొనిన బాధ్యతను విని దాని గూర్చి ఊరుకొనిన ఎడల ఆమె మొక్కుబళ్ళన్నీ నిలుచును అని తెలియజేస్తున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే, ఒక కుమార్తె తన జీవితంలో ఏదో ప్రమాణం చేసింది, ఏదో మొక్కుకుంది. ఏంటో మనకి తెలియదు. ఈ మొక్కుబడి తన తండ్రికి కూడా తెలిసిందనుకోండి, తండ్రి మౌనంగా ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా ఆ మొక్కుబడి ఏం చేయాలంటే చేయాలి. ఒకవేళ ఈమె చేసిన మొక్కుబడి తన తండ్రికి ఇష్టము లేకపోతే, తన తండ్రి దానిని ఒప్పుకోకపోతే అది ఏమయ్యిద్దంటే రద్దు చేయబడింది. అంటే ఒక కుమార్తె ఒప్పుకున్న ప్రమాణము, ఒక కుమార్తె ఒప్పుకున్న ఒప్పందము రద్దు చేసే అవకాశం ఎవరికి ఉందంట? తండ్రికి ఉంది. అంటే కుమార్తె మీద బాధ్యత ఎవరిది అంటే తండ్రిది. కాబట్టి ఆ ప్రమాణానికి బాధ్యత తండ్రి తీసుకోవాలి. తండ్రి మౌనంగా ఉంటే ఖచ్చితంగా ఆ ప్రమాణాన్ని ఏం చేయాలా? నెరవేర్చాలి. తండ్రి ఒకవేళ ఇది వద్దు అమ్మ అంటే అది ఏమైపోయింది అంటే రద్దు చేయబడిద్ది అని తెలియజేశాడు. తర్వాత మరొక స్త్రీ గురించి మనం చదువుదాం. మరొక స్త్రీ ఎవరు అంటే చూడండి 4వ వచనం, 5వ వచనం నుంచి చదువుదాం. ఆమె తండ్రి వినిన దినమున ఆక్షేపణ, అంటే పరిణామం గురించే చెప్పాడు. అంటే కుమార్తె ఒప్పుకున్న ఒప్పందములో ఏముందంట? తండ్రికి ఆక్షేపణ. ఆక్షేపణ అంటే తిరస్కరించడం, ఒప్పుకోకపోవడం, అభ్యంతరము. అంటే కుమార్తె యొక్క ఒప్పందము మీద, ప్రమాణముల మీద తండ్రికి ఒకవేళ అభ్యంతరము ఉంటే ఆ యొక్క మొక్కుబడి ఖచ్చితంగా చెల్లదు అని తెలియజేశాడు. ఇప్పుడు 7వ వచనానికి వద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇంకొక స్త్రీ గురించి చెప్తూ ఉన్నాడు. ఆమెకు వివాహమైన తరువాత, అంటే ఒకవేళ కుమార్తె పెళ్లి చేసుకుంటే, ఈ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఏమైనా ప్రమాణాలు చేస్తే, ఈ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఏమైనా మొక్కులు పడితే అక్కడ చెప్తూ ఉన్నాడు, ఆమె మొక్కుకొనిన మొక్కుబల్ల ఈయనను నిరాలోచనగా ఆమె తన మీద పెట్టుకునిన ఒట్టులైనను ఆమె మీద నుండుటకు ఆమె భర్త విని దాన్ని గూర్చి వినిన దినమున అతడు ఊరుకుండుట తటస్థించిన ఎడల ఆమె మొక్కుబళ్ళను ఆమె తన మీద పెట్టుకునిన ఒట్టును నిలుచును. అంటే ఒక భార్య ప్రమాణం చేసింది, ఆ ప్రమాణానికి భర్త ఏమనకపోతే మొక్కుబడి ఖచ్చితంగా ఏం చేయాలా? చెల్లించాలా. ఒకవేళ భర్త వచ్చి ఏంటి పిచ్చి మొక్కుబడి మొక్కావు, ఇలాంటి మొక్కుబడులు వద్దు మనకి అని ఒకవేళ భర్త చెప్పితే భార్య ఏం చేయాలంటే ఆ మొక్కుబళ్ళన్నీ కూడా వదిలేయాలి. అయితే కింద చెప్తున్నాడు 8వ వచనం,
ఆమె భర్త వినిన దినమందే ఆక్షేపణ చేసిన ఎడల. మరలా ఇక్కడ ఎవరికి ఆక్షేపణ అంట? భర్తకి ఆక్షేపణ ఉంటే, అంటే భర్త ఆక్షేపణ ఉంటే భార్య యొక్క మొక్కుబళ్ళన్నీ కూడా ఏమైపోతాయి? రద్దు చేయబడతాయి. అంటే కుమార్తెల మొక్కుబళ్ళే కానీ, భార్యల మొక్కుబళ్ళే కానీ, కుమార్తె మొక్కుబడి తండ్రికి ఇష్టం లేకపోతే రద్దు చేయబడుతుంది. భార్య మొక్కుబడి భర్తకి ఇష్టం లేకపోతే రద్దు చేయబడుతుంది. అయితే ఇప్పుడు మరొక స్త్రీ గురించి మనం నేర్చుకుందాం. చివరిగా మిగిలిన స్త్రీ ఎవరంటే విధవరాలు. అయితే ఆమెను గురించి మనము చూద్దాం. చూడండి, మనం చూస్తున్నప్పుడు 13వ వచనం. 13వ వచనం చదవండి. అయితే ఇక్కడ తెలియజేస్తున్న విషయం ఏమిటి అంటే, ఎవరైనా కూడా తండ్రిగా ఉన్నవాళ్ళు, భర్తగా ఉన్నవాళ్ళు, వాళ్ళ కుమార్తెల యొక్క మొక్కుబడులు, వాళ్ళ యొక్క భార్యల యొక్క మొక్కుబడులు ఎవరివి అంటే తండ్రివి, భర్తవే. కాబట్టి మన జీవితంలో అంటే ఇక్కడ మనకి ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే, ఒక ఆడబిడ్డ బాధ్యత ఎవరిదంటే తండ్రి మీద ఉంది. ఒక భార్య బాధ్యత ఎవరి మీద ఉన్నది అంటే భర్త మీద ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మన జీవితంలో మన బాధ్యతలు ఎవరి మీద పెడుతున్నాం, ఎవరి మాట మనము వినాలి అనే దానిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మరొక స్త్రీ ఎవరంటే విధవరాలు. ఒకవేళ ఈ విధవరాలు అంటే ఈ భర్త చనిపోయిన ఆమె ఎవరైనా మొక్కుబళ్ళు చేసినట్లయితే ఆ మొక్కుబడుకి ఏమీ లేదంటే రద్దు చేసే అవకాశము లేదు. ఎందుకంటే ఈమెకి తండ్రి సంరక్షణలో లేదు, భర్త సంరక్షణలో లేదు. ఒకవేళ ఎవరైనా విధవరాలు అంటే భర్త లేని వారు మొక్కుబళ్ళు చేసిన ఎడల వాళ్ళ యొక్క మొక్కుబడులకు వాళ్ళే బాధ్యులనైతే మనమైతే నేర్చుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క అధ్యాయంలో నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీ నోటి నుంచి వచ్చే మాటలు, మీ నోటి నుంచి వచ్చే ప్రమాణాలు, మీ నోటి నుంచి వచ్చే మొక్కుబడులు ఎవరు బాగా సీరియస్గా చూస్తూ ఉంటారు? దేవుడు బాగా సీరియస్గా చూస్తూ ఉంటారు. ఏదో ఒకటి మాట్లాడేద్దాము, ఏదో ఒకటి చెప్పేద్దాము అని దేవుని దగ్గర నువ్వు అలా అనుకుంటే కుదరదు. అంటే దేవుడి దగ్గర మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే, దేవుడు మన మాటలను చాలా గంభీరంగా తీసుకుంటూ ఉంటాడు. మన మాటలు అంటే మన ప్రవర్తన జీవితంలో మాట్లాడేవి కావచ్చు, మన ప్రార్థనలో అడిగే మాటలు కావచ్చు. నీ యొక్క సంభాషణను సీరియస్గా ఎవరు చూస్తూ ఉంటారంటే దేవుడు చూస్తూ ఉంటాడు. తర్వాత మాటలే కాదు, నీ మొక్కులను కూడా ఆయన సీరియస్గా చూస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వు మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నావో ఒకసారి ఆలోచన చేసుకో. ఎందుకు అంటే నీ మాటలలో, నీ మొక్కుబడులలో, నీ ప్రమాణాలలో ఒకవేళ లోపం ఉండినట్లయితే దేవుడు నిన్ను దండించడానికి అవకాశం అయితే ఉంటూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మన జీవితంలో మనము ఎవరితో మాట్లాడినప్పటికీ కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకునే మాట్లాడాలి. ఎలా పడితే అలా మాట్లాడడానికి క్రైస్తవులకి అవకాశం అయితే లేదు. కానీ ఈ జ్ఞానము లేని వాళ్ళు, ఈ యొక్క బుద్ధి లేని వాళ్ళు, ఈ యొక్క దైవ సంబంధమైన మనసు లేని వాళ్ళు వాళ్ళ జీవితంలో ఇతరులతో ఎలా ప్రవర్తిస్తూ ఉంటారంటే ఎలా పడితే అలాగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు.
కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు ఎందుకు ఈ వాక్యాన్ని నేను మీకు తెలియజేస్తున్నానంటే, ఈరోజు సమాజము ఎలా ఉన్నదో పక్కన పెడితే, క్రైస్తవ్యములో నీ మాటలు నీ దేవునికి శ్రేష్టమైనవి గాను, నీ మాటలు యథార్థమైనవి గాను, నీ మాటలు సత్యమైనవి గాను ఉంటున్నాయా లేవా అనేది ఒక్కసారి చూడండి. ఒక మాట ఉంటుంది, మీరు ఎవరైనా ఒకవేళ రిఫరెన్స్ చెప్పగలరేమో ఒకసారి ఆలోచించేయండి. అవును, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంటే క్రైస్తవుల యొక్క మాటలు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, నీ మాట అవును అంటే అవునంటూ ఉండాలి, కాదంటే కాదు అన్నట్లుగా ఉండాలి. ఇప్పటిదాకా మనం ఏం చూసామంటే, శ్రేష్టమైన మాటలు ఉండాలని చూసాం, తర్వాత యథార్థమైన మాటలు ఉండాలని చూసాం, సత్యమైన మాటలు ఉండాలని చూసాం. అయితే ప్రతి మాటలు ఎందుకు అలా ఉండాలని కోరుకుంటున్నాడంటే, వాటన్నిటిని దేవుడు పరిశీలన అయితే చేస్తూ ఉన్నాడు. అయితే ప్రియ సహోదరులారా, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయములో ఇక్కడ ఒక విషయాన్ని యాకోబు గారు కోట్ చేస్తూ ఉన్నారు. 5వ అధ్యాయము 12వ వచనాన్ని మనము ఒకసారి పరిశీలన చేద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా, ఆకాశము తోడని కానీ భూమి తోడని కానీ మరి దేని తోడని కానీ ఒట్టు పెట్టుకొనక, మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. ఒకవేళ నీ జీవితంలో నువ్వు మాటలు మార్చే గారడి వ్యక్తివైతే, నీ మాటలలో శ్రేష్టత్వము లేకపోతే, నీ ప్రమాణాలలో బలము లేకపోతే, నీ ఒప్పందాలలో యథార్థత లేకపోతే, నువ్వు దేనికి గురవుతావంటే తీర్పు పాలవుతావు. దేనికి అవుతావంట అంటే, నీ మాటలు బట్టి కూడా నీ జీవితానికి ఏముంటుందంటే తీర్పు ఉండే అవకాశం అయితే ఉంటూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మన మాటలు ఎలా ఉంటూ ఉన్నాయి, లేదా మన ప్రమాణాలు ఎలా ఉంటూ ఉన్నాయి అనేది ఒకసారి పరిశీలన చేయండి. ఒకవేళ నీ జీవితంలో నీ మాటలు, నీ ప్రమాణాలు అవునంటే ఏమవ్వాలంట? అవునన్నట్టే చేయాలి, కాదంటే కాదన్నట్టే ఉండాలి. అంటే మనిషికో అంటే ఏ ఎండకి ఆ గొడుగు పెట్టే మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా. అంటే కొంతమంది మునగ చెట్టు ఎక్కిచ్చే మాటలు ఉంటుంటాయి కదా, కొంతమంది కుటిలమైన మాటలు ఉంటాయి కదా, కొంతమంది మరి మనం చూస్తూ ఉన్నప్పుడు ఇతరులను బాధించే మాటలు ఉంటాయి కదా, కొంతమంది మూర్ఖత్వపు మాటలు ఉంటాయి కదా. అలాంటి మాటలు మనలో ఉండకూడదు. కాబట్టి అయితే క్రైస్తవులు ఈరోజు ఎలాంటి స్వభావం కలిగి ఉన్నారంటే, చూడండి, రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం, రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం నుంచి నేను చదువుతున్నాను. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఉన్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఒకవేళ నీ మాటలలో ఇతరులను మెప్పించాలని, నీ మాటలలో నిన్ను ఆనంద పెట్టుకోవాలని, నీ మాటలలో ఇతరులను మోసం చేయాలని, నీ మాటలలో మూర్ఖత్వము కలిగి ఉంటే, నీ మాటలలో కృతజ్ఞత లేనివాడిగా ఉంటే, నీ మాటలలో ఎదుటివాడిని గౌరవించిన వాటిగా నువ్వు మాట్లాడితే, నువ్వు దేనిని స్థాపించబూనుకుంటున్నావంట? స్వనీతిని పూనుకున్నావు. నువ్వు జ్ఞానానుసారమైన వ్యక్తివి కాదు. కానీ జ్ఞానానుసారమైన వ్యక్తి చేసే పని ఏమిటో తెలుసా? అక్కడ ఒక విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఏమిటి అంటే, చూడండి, 9వ వచనం, నేను 8వ వచనాన్ని చదువుతున్నాను. అదేమని చెప్పుచున్నది?
ఒకవేళ నువ్వు జ్ఞానానుసారమైన వ్యక్తివైతే నీ జ్ఞానము, నీ వాక్యము నీకేం తెలియజేస్తుంది అంటే జ్ఞానాన్ని కలిగిస్తూ ఉంది. ఆ వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోనూ ఉన్నది. ఒకవేళ నువ్వు జ్ఞానానుసారమైన వ్యక్తివైతే, దైవ సంబంధానుసారమైన వ్యక్తివైతే, నువ్వు విశ్వాసివైతే వాని యొక్క హృదయంలో ఏముండాలంట? వాక్యం ఉండాలి. హృదయంలోనే కాదు, నోటిలో కూడా ఏముండాలంట? వాక్యం ఉండాల్సింది. ఈరోజు చాలామంది ఇళ్లల్లో వాక్యాలు పెట్టుకుంటారు, చేతుల్లో వాక్యాలు పట్టుకుంటారు, కానీ దేవుడు వాక్యాన్ని ఎక్కడ చూడాలనుకుంటున్నాడంట? నీ నోటిలోనూ నీ హృదయంలోనూ చూడాలనుకుంటున్నాడు. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అంటే ఆ వాక్యంలో ఏముండాలంట? అంటే నీ మాటలు, నీ హృదయం దేనితో నిండి ఉండాలా? విశ్వాసముతో నిండి ఉండాలి. ఈరోజు నిజంగా మన మాట తీరు, మన ప్రవర్తన తీరు విశ్వాసంతోనే వెళుతుందా? లేదా నీ ఆలోచన బట్టో, నీ ఇచ్చను బట్టో, నీ కోరికను బట్టో, నీ ఆవేశాన్ని బట్టో, నీ కోపాన్ని బట్టో, నీ అసూయను బట్టో, నీ దేశాన్ని బట్టో వెళ్తుందా? ఈరోజు చాలామంది కూడా రేపు ఆ పని చేసేద్దాం, రేపు నేను వచ్చేస్తాను అని అంటూ ఉంటారు. ఆ పనికి వచ్చేపాటికి మరొక పని చేస్తూ నేను ఖాళీ లేనే అని అంటూ ఉంటారు. అర్థమవుతుందా? కానీ దైవ సంబంధానుసారమైన వ్యక్తుల మాటలు ఎలాగ ఉంటాయి అంటే విశ్వాసముతో మాట్లాడతారు, విశ్వాసంతో పని చేస్తూ ఉంటారు. అంటే మనము చేసే పనిలో కూడా ఏం కనపరచాల్సిందే? విశ్వాసం కనపడాలి. అయితే కింద చెప్తున్నాడు, అదేమనగా విశ్వాసం కనపరిచే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందంటే, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని. అంటే ఈరోజు మన నోటితో గొప్ప ఒప్పందం చేసుకున్నాం. ఏంటో తెలుసా ఆ ఒప్పందం? యేసుని ఏమని ఒప్పుకున్నామంట? ప్రభువని ఒప్పుకున్నాం. ప్రభువు అంటే పాలించువాడు. ఇంకా ప్రభువు అంటే లార్డ్ అంటారు. ఎవరంటారు? లార్డ్. లార్డ్ అనే ఈ యొక్క ఇంగ్లీష్ పదానికి గ్రీకులో చూస్తే కురియాస్ అనే పదం. కురియాస్ అంటే ఏమిటి అంటే అధికారి, ప్రభువు, దేవుడు. అంటే యేసుక్రీస్తుని ఈరోజు సమాజంలో అందరి ఎదుట నువ్వు నోటితో ఏమని ఒప్పుకున్నావంట? ప్రభువు అని ఒప్పుకున్నావు. ఒకవేళ యేసు ప్రభువని నీకు అర్థమైతే ఆయనకి అన్ని విషయాలలో లోబడాలా, లోబడకూడదా? ఒకవేళ నీకు అనుకూలమైన విషయాలలో నేను లోబడుతున్నావంటే, నీకు అనుకూలమైన మాటలే మాట్లాడుతున్నావంటే, నీ హృదయంలో విశ్వాసము లేని క్రియలు ఉన్నాయి అంటే, ఈరోజు నువ్వు ప్రభువని నోటితో ఒప్పుకోవడం వల్ల ప్రయోజనమేమీ లేదు. ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే అది ఏమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఈ భూమి మీద నువ్వు రక్షింపబడాలి అంటే నీ నోటి మాటలు బాగుండాలి. నువ్వు తీర్పులోకి వెళ్ళకూడదు అంటే నీ నోటి మాటలు బాగుండాలి. నువ్వు క్రీస్తు యొక్క శిష్యుడివి కావాలి అంటే నీ నోటి మాటలు బాగుండాలి. నీ నోటి మాటలు బాగుండాలి అంటే నువ్వు వాక్యమును బాగా వినాలి. నువ్వు వాక్యమును బాగా వింటే ఆ వాక్యమే ఈ నోటిని సరిచేస్తుంది, ఆ వాక్యమే ఈ హృదయాన్ని సరిచేస్తుంది, ఆ వాక్యమే నిన్ను సరైన విధముగా నడిపిస్తుంది. కానీ ఈరోజు మన అందరము కూడా ఒక ఒప్పందము చేసుకున్నాం. యేసు ప్రభు అని ఒప్పుకున్నాం. అంటే యేసుని అధికారిగా ఒప్పుకున్నాం, యేసును దేవుడుగా ఒప్పుకున్నాం. కానీ దేవుడుగా గౌరవిస్తున్నామా? మనము యేసుని దేవుడిగా గౌరవిస్తున్నామా? రోమా రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం చదువుకుందాం. రోమీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. మరియు వారు దేవునిని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ఈరోజు చాలామంది దేవుణ్ణి తెలుసుకుంటూ ఉంటారు, కానీ వారి పెదవులు వాళ్ళ స్వార్థము కోసమే, వాళ్ళ ఇచ్చని బట్టో, వాళ్ళ కోరికను బట్టో వాళ్ళ పెదాలు కదులుతూ ఉంటాయి. నిజమంటారా అబద్ధం అంటారా?
వాళ్ళ హృదయాలు కూడా వాళ్ళకి ఆశ పుడితే వస్తారు, వాళ్ళకి పాడాలనిపిస్తే పాడతారు, వినాలనిపిస్తేనే వింటారు. దేవుణ్ణి ఎరిగారు, దేవుణ్ణి క్రీస్తుని ఒప్పుకున్నారు, కానీ ఆయనకి లోబడకపోగా దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వెద్దులైరి. అనవసరమైన వాదనల జోలికి, అనవసరమైన సమస్యల జోలికి, అనవసరమైన ఇబ్బందుల జోలికి వాళ్ళు వెళుతూ దేవుణ్ణి నిర్లక్ష్య పెడుతూ ఉంటారు. కాబట్టి నీ జీవితంలో నువ్వు శ్రేష్టంగా మాట్లాడకపోయినా, నువ్వు యథార్థంగా మాట్లాడకపోయినా, నువ్వు సత్యము మాట్లాడకపోయినా నీ పెదాలలో పాపం ఉంది. నీ పెదాలలో పాపం ఉందంటే నీ హృదయంలో కూడా పాపమే ఉంది. సామెతల గ్రంథం ఒక విషయం చెప్తుంది, ఎవని హృదయము నిండునో వాని నోరు ఏమైందంట? హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడు. అంటే ఈరోజు నువ్వు నీ భర్తతో కానీ, నీ భార్యతో కానీ, నీ సమాజముతో కానీ నువ్వు మాట్లాడే విధానము బాగోవడం లేదు అంటే నీ విశ్వాస విధానము బాగోలేదు. నువ్వు ప్రభువును ఒప్పుకున్నావు కానీ ప్రభువును సరిగా మహిమపరచడం లేదు. ఎలా అర్థమవుతుందంటే నీ మాటలు బట్టే, నీ యొక్క హృదయంలో ఉన్న విశ్వాస క్రియలను బట్టే అర్థమవుతుంది. నీ స్వనీతిని పూనుకుంటున్నావు కానీ దేవుని నీతిని నువ్వేం చేయడం లేదంట, స్థాపించడం లేదు. తర్వాత వారు అవివేక హృదయం అంధకారమాయను తాము జ్ఞానులమని చెప్పుకొనుచు ఏమయ్యారంట? ఈరోజు చాలామంది కూడా ఈ పొరపాటు చేస్తూ ఉంటారు. గొప్ప 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 అని చెప్పుకుంటూ లూకాసు వార్త 18వ అధ్యాయంలో పరిసేయుడు ప్రార్థన వలె గొప్ప 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 అని చెప్పుకున్నాడు. ఆ పరిసేయుడు ప్రార్థన దేవుడే. ఈరోజు చాలామంది కూడా ఇందా మీరు చెప్పారు, గొప్పల కోసం మాట్లాడేవాళ్ళు, అహంకారంతో మాట్లాడేవాళ్ళు, లేని మాటలు మాట్లాడేవాళ్ళు, సమస్యలు తెచ్చే విధంగా మాట్లాడేవాళ్ళు, ఇబ్బందులు పుట్టించడానికి మాట్లాడేవాళ్ళు. ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అవివేక హృదయం. విశ్వాస హృదయము, జ్ఞాన హృదయము శ్రేష్టమైనవి మాట్లాడిద్ది, అనవసరమైన వాటి జోలికి అవి వెళ్ళదు. అయితే బుద్ధిహీనులు ఎలా ప్రవర్తిస్తారు అంటే వాళ్ళ హృదయాలు అపవిత్రమైపోతాయి, వాళ్ళ జీవితాలు అపవిత్రమైపోతాయి, వాళ్ళకు ప్రతిఫలము వస్తూ ఉంది అని 28వ వచనం చూద్దాం. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయేది గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అంటే సాతానుడికి దేవుడే కొంతమందిని తీసుకెళ్ళి ఏం చేస్తాడంట? మా చిన్నతనంలో మోనార్కులు అంటూ ఉంటారు కదా, పిల్లలు మొండోళ్ళు అంటారు కదా, అలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి హాస్టల్కి అప్పచెప్పేవాళ్ళు. అలాగే దేవుడు కూడా దేవునిని ఎరిగి యేసును ప్రభువు అని ఒప్పుకొని తెలిసి మరి ఆరాధనలు వదిలేస్తూ ఉంటారు కదా, తెలిసి మరి పాటలు పాడకుండా ఉంటారు కదా, తెలిసి మరి నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఉంటారు కదా, విశ్వాసం లేని క్రియలు చేస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ అందరూ కూడా తమ హృదయములో దేవునికి చోటు ఇయ్యని వాళ్ళు, అలాంటి వారు చేయరాని కార్యాలు చేశారు కాబట్టి వారి భ్రష్ట మనసుకు దేవుడే వాళ్ళని ఏం చేస్తాడంట? అప్పచెప్పేసేవాడిగా ఉంటాడని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు నేనేం తెలియజేస్తున్నానంటే నువ్వు కూడా సంఖ్యాకాండములో దేవుడు పురుషులకి మినహాయింపు లేదు, పెళ్ళి కాని స్త్రీలకి మినహాయింపు ఉంది, పెళ్ళైన స్త్రీకి మినహాయింపు ఉంది, విధవరాలకి మినహాయింపు లేదు. అయితే ఇప్పుడు క్రైస్తవుడు మాటలకి మినహాయింపు ఉందా లేదా? నా మాట మీకు అర్థమైందా? క్రైస్తవులు మాట్లాడే ప్రతి మాటకి మినహాయింపు లేదు, క్రైస్తవులు చేసే ప్రమాణాలకి మినహాయింపు లేదు, క్రైస్తవులు మొక్కుకునే మొక్కులకి మినహాయింపు లేదు. వాళ్ళు ఒప్పుకుంటే ఖచ్చితంగా చేయాల్సిందే, వాళ్ళు నిర్ణయించుకుంటే ఖచ్చితంగా చేయాల్సిందే. అంటే ఇక్కడ దేవుడు కోరుకునేది ఏమిటంటే నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా, విధేయతగా, వివేకముగా, జ్ఞానముగా ఉండాలని దేవుడైతే కోరుకుంటూ ఉన్నారు. కానీ 32వ వచనం చదువుదాం. ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండియు
అంటే ఎవరైతే యేసుక్రీస్తును ప్రభు అని ఒప్పుకుంటారో, ఎవరైతే దేవునికి ఇష్టం లేని కార్యములు చేస్తూ ఉంటారో, ఎవరైతే తప్పు మార్గములో జీవిస్తూ ఉంటారో, ఏంటి ఆ తప్పు మార్గములో అంటే అక్కడ చెప్తున్నారు 29వ వచనం, అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని, నీలో చెడు మనసు ఉన్నా, నీలో లోభం ఉన్నా, పిసనారితనం ఉన్నా, నీలో ఎదుటి వాళ్ళ మీద ఈర్ష్య ఉన్నా, కలహం ఉన్నా, అంటే మనం ఎదుటి వాళ్ళతో ఏం పెట్టుకోకూడదంట, అంటే ఒక్కోసారి పొరపాటున జరిగే ఉంటాయి, దానికి మరలా క్షమాపణ అడగాలి. కానీ ఎవరి మీద మనము కలహము, కపటము, వైర్యమైన వాటితో నిండిన వారై, అంటే కలహాలు, కపటాలు, వైర్యములతో నీ హృదయాన్ని నింపకూడదు. కొండిగాండ్రును, అపవాదకులను, దేవదేశులను, హింసకులను, అహంకారులను, బెంకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రుల అవిధేయులు, అవివేకులను, మాట తప్పువారును. ఏం తప్పారంటే వీళ్ళు? మాట తప్పువారును. వీళ్ళందరికీ కూడా ఏమొచ్చిందో తెలుసా? ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగినవారు. దేవుడైతే, యేసుని ఎవరైతే ప్రభువుకు ఒప్పుకున్నారో, ఎవరైతే అంగీకరించారో వాళ్ళని దేవుడు జీవానికి పాత్రుని చేశారు. జీవానికి పాత్రుని చేస్తే, కానీ వీళ్ళు ఆ జీవాన్ని పొందకుండా వాళ్ళు అవిశ్వాసపు మాటల చేత, వాళ్ళ యొక్క అవిశ్వాసపు క్రియల చేత, వారి యొక్క ద్వేషము, వైర్యము, కలహము, అసూయ, లోభము, ఈర్ష, వీటితో వాళ్ళ హృదయం నిండిపోయింది కాబట్టి వాళ్ళు మరణానికి పాత్రులు అని తెలియజేస్తున్నాడు. ప్రకటన గ్రంథాన్ని కూడా చూసి ఇంకా నేను ఈ యొక్క వాక్యాన్ని అయితే ముగిస్తాను. ప్రకటన గ్రంథంలో కూడా ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం, ఇక్కడ మరణము అని అన్నాం కదా, ఇక్కడ రెండవ మరణము ఎవరికో అనే విషయాన్ని చాలా వివరంగా అయితే తెలియజేస్తూ ఉన్నాడు. రెండవ మరణము ఎలాంటి వాళ్ళు ఉంటారంటే 21వ అధ్యాయము 8వ వచనం, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. మొదటి మరణము అందరిలాగే మరణిస్తావు, నీ శరీరం భూమిలో కలిసిపోయింది. కానీ రెండవ మరణము ఎలా ఉంటుంది అంటే, దేవునికి అవిధేయులను, దేవుణ్ణి ప్రభువుని ఒప్పుకొనని వారిని, ప్రభువుని ఒప్పుకున్నా కూడా సరిగ్గా లోబడని వారిని, ప్రవర్తన సరిగా లేని వారికి మరణం అయితే కలుగుతుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, నీ మాట ఎలా ఉన్నదో, నీ ప్రవర్తన ఎలా ఉన్నదో ఒకసారి సరి చూసుకోండి. ఒకవేళ దీనిలో లోపం ఉంటే, ఎదుటి వాళ్ళ లోపాల గురించి దేవుడు నిన్ను లెక్క అడగడు, కానీ ఎవరి లోపాల గురించి లెక్క అడుగుతాడు? నిన్ను, నీ లోపం గురించి అడుగుతాడు. ఎదుటివాడిలో ఉన్న గర్వం గురించి నీ దగ్గరే ఆయన వసూలు చేయడు శిక్ష. ఎవరి దగ్గర వసూలు చేస్తాడంటే వాళ్ళ దగ్గరే చేస్తాడు. అయితే నువ్వు నీ స్వనీతిని పూనుకోవాలని చూస్తున్నావా? దేవుని నీతిని స్థాపించాలనుకుంటున్నావా? నువ్వు శ్రేష్టమైన మాటలు మాట్లాడాలనుకుంటున్నావా? కలహపు మాటలు మాట్లాడాలనుకుంటున్నావా? నీ ప్రవర్తన అసూయతో నిండిందా, సమాధానముతో నిండిందా? ఒకసారి పరిశీలన చేసుకోండి. మీ జీవితాలను మార్చుకోండి. లోపాలు అందరిలో ఉంటాయి, మార్చుకునే అవకాశం మానవ జీవితానికి దేవుడైతే ఇచ్చాడు. మానవ జీవితానికి ఇచ్చిన ఈ మార్పును దేవుని కొరకు మార్చుకోండి, మీ కొరకు కాదు. ఎవరి కొరకు అంటండి? అందుకే పౌలు గారు ఒక మాట పదే పదే చదువుతాం, కానీ దాని అర్థం మనకు తెలియట్లా. బ్రతుకుట క్రీస్తే అంటే బ్రతికితే ఎవరి కొరకు బ్రతకాల? ఈరోజు నిజంగా ఒక ప్రశ్న వేసుకోండి, నేను ఎవరి కొరకు బ్రతుకుతున్నాను అని. దాంట్లో ఎవరెవరు ఉంటారో తెలుసా? నీ భర్త ఉంటాడు, నీ భార్య ఉంటుంది, నీ పిల్లలు ఉంటారు, నీ కొడుకులు లేదా నీ తల్లిదండ్రులు ఉంటారు. దేవుడికి అక్కడ స్థానమే ఇవ్వం మనం. కానీ దేవుడు ఇక్కడ తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, రెండవ మరణం అనేది ఒకటి ఉంది. ఆ మరణం మనం పొందకూడదు అంటే బ్రతికేది ఈరోజు దేవుని కోసం బ్రతకండి. తిండి కోసం బతికారు ఇశ్రాయేలీయులు, చచ్చిపోయారు. అంతేనా? శాకాహారం పెడితే ఏమన్నారంట?
మొన్న కూడా నేను భోజనాల మెనూ రాస్తూ ఉన్నప్పుడు నాన్ వెజ్ వద్దు, బియ్యం, సాంబార్, పచ్చడి ఇంక ఇలా చేసేద్దామండి అని ఒక కార్యక్రమంలో అన్నా. వెంటనే ఒక యవనస్తుడు వచ్చి ఎవ్వరు రారు బ్రదర్ ప్రార్థనకి అన్నాడు. ఏంటంట ఎవ్వరు రారు. ఎందుకు అన్నా, మాంసం లేకపోతే ఎందుకు వస్తారు బ్రదర్ ప్రార్థనకి అన్నారు. అంటే మాంసం కోసం వచ్చేవాళ్ళు మాంసప్రియులు అవుతారు. కానీ నేనేమంటానంటే దేవుని కోసం వచ్చేవాళ్ళు కూడా, వాక్యం కోసం వచ్చేవాళ్ళు కూడా కొంతమంది చూడండి, అంటే కొంతమంది గౌరవంగా అంటే భోజనాలు అయిపోతున్నాయి అనుకోండి, మనకు లేకపోయినా పర్లేదని ఇళ్ళకి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. మనకు వద్దనుకునే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే అందరూ మాంసం కోసమే రారు, ఏమంటారు? అలాగని అందరూ వాక్యం కోసమే కూడా. కానీ నువ్వు ఎవరి కోసం వస్తున్నావో అది నీకే తెలుసు. అది ఎవరు గెస్ చేయలేరు. అర్థమైందా? అది ఎలా గెస్ చేయగలమంటే, ఇశ్రాయేలు ప్రజలు కొంత దూరం వెళ్ళాక మాకు ఐగుప్తులో మాంసం ఉందంటారు కదా, అలా గెస్ చేస్తారు నీ నోటి మాట బట్టే. అందుకే నీ నోటి మాటలు ఎలా ఉండాలంట? కాదంటే కాదు. కొంతమంది అంటారు, మాకు ఒక సేవకుడు ఉన్నాడు, ప్రార్థనకు వస్తారా అండి అన్న. నేను చెప్పాక మొన్న రానని, ఇంక రానంటే ఇంక రాను అని అంటాడు. ఇది ప్రార్థనలో రానంటే రానని కాదు అనాల్సింది, మనం ఎదుటి వాడితో ఉండే ప్రవర్తన గురించి చెప్తాం. కాబట్టి ప్రియ సహోదరు, ఓపికగా విన్న మీ అందరికి ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ